నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా కొండా సురేఖ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే నాగార్జున సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఆమె ఇప్పటికే పరువు నష్టం దావా కేసు ఎదుర్కొంటున్నారు. నాగార్జునకు సంబంధించిన కుటుంబం అంతా కూడా కొండా సురేఖతో నాంపల్లి కోర్టులో పోట్లాడుతున్నారు. ఇటువంటి సందర్భంగా ఆమె తాజాగా మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ఆ యొక్క ఎపిసోడ్లో కూడా నా తప్పేమీ లేదు, కావాలనే చిత్రీకరించారు, మరోవైపు చిలువలు పలువలు చేసిన నా మీద వార్తలు అల్లి పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తావిచ్చారు, అందుకని ఇవాళ నేను ఆ పర్యవసాలు ఎదుర్కొంటున్నాను అని చెప్పేసి. అందుకని నేను కొంత మీడియాకు దూరంగా ఉంటున్నా. ఎక్కువగా ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం ఉన్నటువంటి నాకు ఖచ్చితంగా చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను కొంత దూరంగా ఉంటున్నా అని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు చిట్చాట్లో పాల్గొంటున్నటువంటి ఆమె తాజాగా నేను ఏ అంశం కూడా నేను బహిరంగంగా చర్చించే నాకు అటువంటి అలవాట్లు లేవు, నేను ఖచ్చితంగా అధిష్టానంతో లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అంతర్గతంగా చర్చించుకునే అంశాలు నేను అట్లాగా అంతర్గతంగానే చర్చించుకుంటా, బహిరంగంగా మాట్లాడాలంటూ కూడా కొండా సురేఖ చెప్పారు. సరే, ఈ వ్యాఖ్యలు చెప్పిన తర్వాత మీడియాలో ఈ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత సరే కొండా సురేఖ గారు తప్పు తెలుసుకున్నారులే, భవిష్యత్తులో ఇంకా వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఎందుకంటే తాజాగా కొండా సురేఖకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇద్దరి మంత్రుల మధ్య వైర్యం స్టార్ట్ అయింది. అంటే ఈమె పొంగులేటి గారు కొండా సురేఖ సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఆ మేడారం సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత వేలు పెట్టి కొంత కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి ఒక దాంట్లో అంశంలో జోక్యం చేసుకుంటున్నారు. ఒక శాఖ ఇంకొక శాఖ జోక్యం కరెక్ట్ కాదని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ అయినటువంటి ఎపిసోడ్ కూడా మనకు తెలిసింది. అంటే ఈ యొక్క అంశాలన్నీ కూడా తెర మీదకు ఉన్నటువంటి నేపథ్యంలో ఊహించినటువంటి విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రాత్రికి రాత్రే ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటి ఆ ఉత్తర్వులు అంటే కొండా సురేఖకు ఒక బిగ్ షాక్ తగిలిందిగా మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆమెకు సంబంధించినటువంటి ఓఎస్డీ ఎవరైతే సుమంత్ ఉన్నారో ఆయన సేవలకు బంద్ పెట్టింది ప్రభుత్వం. అంటే ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఆయన డెప్యుటేషన్ మీద కొండా సురేఖ దగ్గర ఓఎస్డీగా పనిచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవి. గత రాత్రి రవి గోగులోతు ఐఏఎస్ మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆయన గత రాత్రి ఉత్తర్వులు వెలువరించారు. స్పష్టంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి ఓఎస్డీకి సర్వీసులకు బంద్ పెట్టారు. ఎందుకు బంద్ పెట్టాల్సి వచ్చింది అనే కదా ఒకసారి మనం లోతుగా చూస్తే, ఎందుకంటే కొండా సురేఖ పేచీలో ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి సుమంత్ను విధుల నుంచి తొలగిస్తా ప్రభుత్వం తాజాగా బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరి గత కొన్ని రోజులుగా ఏం జరిగింది, ఎందుకు సుమంత్ని తప్పించాల్సి వచ్చింది ఒకసారి మనం లోతుగా విశ్లేషిస్తే, గత కొన్ని రోజులుగా కొండా మురళి పొంగులేటిపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రాంతాన్ని వదిలి వరంగల్ జిల్లా వైపు చూస్తున్నారని, మేడారం టెండర్లు కూడా అక్రమమేనని ఆయన ఈ మధ్య కాలంలో విలేకరులు ఎదుట విమర్శల వర్షం కురిపించారు. దీంతో ప్రభుత్వం ఖచ్చితంగా మేడారం టెండర్ల విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మేడారం విషయంలో చాలా పకడ్బందీగా సీరియస్గా అడుగులు వేస్తున్నారు. పెద్ద ఎత్తున త్వరితగతిన పనులు పూర్తి కావాలంటున్నారు. అయితే ప్రభుత్వ పనులు ఓఎస్డీ ప్రధానంగా కలుగు చేసుకుంటున్నారని నిర్ధారణ కావడంతో ఆయన్ని విధుల నుంచి తొలగించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఓఎస్డీ సుమంత్ పైన ఇదొక్కటే కాదు, తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అతడు మంత్రుల మధ్య అంతర్గత చిచ్చు రేపుతున్నాడని, మేడారం టెండర్ల విషయంలో ఆయన పాత్ర ప్రధానంగా ఉందని, ఆయనే కీలకంగా పాత్ర పోషించినట్లుగా, అట్లాగే ప్రభుత్వ అంతర్గత నిర్ణయాలను కూడా మీడియాకు లీక్ చేస్తున్నాడనే అంశాలపైన కూడా కొంత ప్రభుత్వం దృష్టి పెట్టి సుమంత్కి చెక్ పెట్టింది. ముఖ్యంగా మేడారం టెండర్లో అవకతవకలు కానీ, సెటిల్మెంట్ల వ్యవహారం కానీ, ఇవన్నీ కలిసి పరిస్థితి మరింత తీవ్రతరం చేసే జటిలమైంది. ఇద్దరి మంత్రుల మధ్య కూడా వివాదం ముదిరేటట్టుగా చేసింది. సో ఇప్పుడు సుమంత్ వ్యవహారానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సీరియస్గా తీసుకున్నారు, చెక్ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉండలేడు, ఖచ్చితంగా తప్పించాల్సిందే అనే ధోరణిలోనే వెంటనే తొలగింపు ఆదేశాలు జారీ చేశారు. సుమంత్కు ఖచ్చితంగా చెక్ చెప్పారు. అంటే మేడారం జాతర వంటి భారీ ఆధ్యాత్మిక ఉత్సవాలకు సంబంధించి కేవలం భక్తి కార్యక్రమాలు మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం. వాటిలో కోట్లాది రూపాయల టెండర్లు, కాంట్రాక్టులు, రాజకీయంగా అట్లాగే ఆర్థిక కొంత పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆర్థిక అంశాలన్నీ కూడా. ఈ మధ్య కాలంలో మేడారం ఏర్పాట్లు జరిగినటువంటి వ్యవహారంలో కూడా గోల్మాల్ వచ్చినటువంటి ఆరోపణలు సుమంత్ పేరే ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు అది కాస్త సుమంత్ పేరు వివాదాస్పదం కూడా అయినాయి. ఇక ఓఎస్డీ బాధ్యత అంటే ఖచ్చితంగా మంత్రికి కొంత పరిపాలనా సహకారం ఇవ్వడం, అట్లాగే నిర్ణయాలను సమన్వయం చేయడం, అధికారులతో కోఆర్డినేషన్ చేసుకోవటం, ఇక ఆ యొక్క ప్లేస్ నుంచే ప్రభుత్వ నిర్ణయాలను కొంత ప్రభావితం చేయడం ద్వారా కొంత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభిస్తే ఖచ్చితంగా మంత్రికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా పరిపాలన వ్యవస్థను కూలదోసే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకని ఇప్పుడు సుమంత్ చేసినటువంటి వ్యవహారం, సుమంత్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖచ్చితంగా అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని స్టార్ట్ చేసినటువంటి ఆయన 2023 డిసెంబర్లో కొండా సురేఖ వ్యక్తిగత ఓఎస్డీగా నియమితుడయ్యాడు.
అయితే ఇక్కడ నియమించిన తర్వాత అతడు పనితీరు మొదట్లో చాలా చురుగ్గా చాలా అద్భుతంగా ఉండింది, కానీ రాను రాను కాలక్రమంలో కొంత ఆయన శాఖపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా కొంత టెండర్ల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం, మంత్రుల మధ్య కొంత అంతర్గత సమాచారాలు లీక్ చేయటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాడు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈయన వెనకాల తెర వెనక ఉండినటువంటి సుమంత్ నడిపించినటువంటి భాగవతంలో కూడా ఒక సెఫాలజిస్ట్ ఇన్వాల్వ్ అయినాడనే వార్త కూడా కొంత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవమని చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ సెఫాలజిస్ట్కి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కొంత తెగదెంపులు అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు సీఎం తక్షణమే ఈ చర్య తీసుకున్నారు. కేవలం వ్యక్తి పైన కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఒక సందేశం ఇవ్వచ్చు ఈయనకు చెక్ పెట్టి. అందుకంటే ఖచ్చితంగా వ్యక్తిగత విశ్వాసం కంటే పరిపాలనా నిబద్ధతే ముఖ్యం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నిర్ణయం ద్వారా. ప్రజా వ్యవస్థలో ప్రతి ఒక్క అధికారి తాను ఎవరికి వ్యక్తిగతంగా విధేయుడు కంటే కూడా రాజ్యాంగానికి విధేయుడుగా ఉండాలనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలనే ఒక నియమంతో ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి లీకులు ఇచ్చి దోపిడీ చేసి అట్లాగే మంత్రుల మధ్య చిచ్చు రాజేసినటువంటి సుమంత్ పైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. అట్లాగే కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ తొలగించే పరిణామం ఇది కేవలం ఆ పరిణామం మాత్రమే కాదు, ఇది ఖచ్చితంగా సర్కారు యంత్రాంగానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆరంభానికి సంకేతంగా చేసి గతంలో కూడా సేమ్ ఒక మంత్రి పిఎన్ ఈ విధంగా తప్పించారు. ఇప్పుడు మళ్ళీ కూడా కొండా సురేఖకు షాక్ ఇస్తే ఆమె ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్కు స్పష్టంగా ఇంకా సర్వీసు అంటే కాంట్రాక్ట్ ఉండంగానే విధుల నుంచి తొలగించారు సీఎం రేవంత్ రెడ్డి. సో దీంతో ఖచ్చితంగా ఒక షాకింగ్ ఘటన. కాకపోతే మంత్రుల మధ్య కూడా ఎంతటి దానికైనా ఉపేక్షించేది లేదు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా చెక్ పెట్టినట్టుగా ఒక సందేశం అయితే ఇచ్చారు. సో మీరు కూడా కొండా ఓఎస్డీ ఎందుకు తప్పించారు, ఇక మేడారం ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడ్డట్టన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.